ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విద్యుత్ ఏఈ చేతివాటం వెలుగు చూసింది. విద్యుత్ స్తంభాల మార్పు పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరి దగ్గర 15,000 రూపాయల వరకు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ పే లావాదేవీల ద్వారా ఆధారాలతో వ్యవహారం బయటపడింది. గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేశారు బాధితులు. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతూ ఉన్నారు. గత మే 20 తేదీన గంగాధర్ బేరా, గౌరచంద్ర బాడిత్య, దోపాన వాసుదేవ్ అనే ముగ్గురు వ్యవసాయదారులు నా దగ్గరికి వస్తే, బాబు ఏ దగ్గరికి వెళ్ళి మాకు బోరు బావి కనెక్షన్ కావాలి, దాని విషయము మనం ఏ దగ్గరికి వెళ్ళి కాగితాలను రెడీ చేసినాము, వెళ్ళి వరకు మధ్య కొంచెం మీరు వస్తే బాగుంటుంది అనుకో అంటే మేము వెంటనే వాళ్ళతో నేను వెళ్ళాను. వెళ్తే ఏ గారికి కన్సల్ట్ చేస్తే అతనే అన్నారు, సార్ ఎంత ఒకే కనెక్షన్ అన్నప్పుడు ముందు 20,000 అన్నారు. చూడండి వాళ్ళు సన్నకారు రైతులు, దానికోసం మీరు దానికి కొంచెం మీరు వచ్చి చేసి బాగుంటుంది అనుకోనంటే బాగుండదు అనుకుంటే 15,000 రూపాయలు లెక్క ఇప్పించేస్తున్నాను అనుకుంటే మనిషి 15,000 రూపాయలు లెక్క వేయడం జరిగింది. స్పాట్లో ఇస్తూ మీకు వారం 10 రోజుల్లో నేను ఆ కనెక్షన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. గత మే 20 తేదీన గంగాధర్ బేరా, గౌరచంద్ర బాడిత్య, దోపాన వాసుదేవ్ అనే ముగ్గురు వ్యవసాయదారులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఇలా సార్ నాకు రైతుకి ఇబ్బంది పడుతున్నది నన్ను చెప్పాను, ఇలాంటి కళ్ళని అన్నారు. ఇలా చెప్పాము, ఈ పొద్దు రేపు అన్నారు. తర్వాత మాటలకు సూర్యనారాయణ చెప్పమన్నారు. సూర్యనారాయణ చెప్పమంటే నేను డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళుకొని వచ్చిన తర్వాత ఏ అన్నారు, ఈ పొద్దు రేపు కనెక్షన్ ఇచ్చేస్తాను అన్నారు. తర్వాత 3-4 రోజులు అయిపోయింది. తర్వాత విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాము. వాళ్ళు వచ్చారు, ఆమె ఎన్నికో రేపు చేసుకుని వెళ్ళారు. ఇప్పటికైనా ఇప్పుడు సీజన్ అయిపోయింది, కరెంట్ ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను సార్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, ఇచ్చాపురం మండల పరిధిలోని బిర్లంగి గ్రామంలో విద్యుత్ స్తంభాల కోసం దీనికి సంబంధించి విద్యుత్ శాఖ ఏఈ అంటే ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి దాదాపుగా 49,000 రూపాయలు మనం యూటీవీ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్తో సహా మనం చూస్తున్నాం. ఫోన్పే లావాదేవీకి సంబంధించి గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేసాం, అయినప్పటికీ కూడా చర్యలు శూన్యం. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి, ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? మురళి, ఏదైతే ఇచ్చాపురం శ్రీకాకుళంలో ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించి ఇచ్చాపురం మండలం బిర్లంగి గ్రామ పరిధిలోని ఒక ముగ్గురు రైతులు ఏఈ వద్దకు, అంటే గత మేలో జరిగింది ఇది, ఏఈ వద్దకు వెళ్లి మాకు ఇలాగా స్తంభాలు ఏర్పాటు చేస్తే మాకు కనెక్షన్ ఇస్తే మేము బోర్ వేసుకుంటాము, మా పంటలకి మేము సన్నకారు రైతులము, మేము ఇలాగా మాకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది అడగడం జరిగింది. అప్పుడు ఏఈ అనేది వీరికి నాకు ఆ లంచం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం కూడా ఇక్కడ, అంటే ఇలా లంచం ఇవ్వమని డిమాండ్ చేయడం, ఏదైతే ఆ ఫోన్ పే స్క్రీన్ షాట్స్ కూడా మనం చూడొచ్చు. ఒక 49,000 ఆ ఏఈకి ఇచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే ఆ స్క్రీన్ షాట్ తో ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు, ఎక్స్క్లూజివ్ గా యూట్యూబ్ ముందుకు వచ్చి బాధితులు తమ గోడు అనేది ఇక్కడ వినిపించారు. అలాగే వీరు ఇక్కడ ఏదైతే వాళ్ళు అమౌంట్ అక్కడ ఇచ్చిన తర్వాత కూడా వారికి ఆ విద్యుత్ స్తంభాలు ఏర్పడకపోవడంతో వెంటనే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటే ఎమ్మెల్యే దగ్గరికి, అలాగే గ్రీవెన్స్ కూడా వెళ్ళారు. అక్కడ కూడా బాధితులకి న్యాయం జరగలేదని చెప్తున్నారు. ఏదైతే ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో ఈ విషయం మొత్తం బహిర్గతమైనట్టు తెలుస్తుంది. మళ్ళీ అంటే ఎందుకు అధికారులు వారి మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా పృథ్వీ, దానికి సంబంధించి ఎందుకు స్పందించట్లేదు? బాధితులు సాక్ష్యాధారాలతో సహా దీనికి సంబంధించి ఆ గ్రీవెన్స్ లో సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఎందుకు చర్యలు శూన్యం అనేటువంటి మాట, ఉన్నతాధికారులకి ఫోన్ చేసినప్పటికీ అంశం మీద వారి నుంచి కూడా స్పందన లేదనేటువంటి మాట, ఏంటి అప్డేట్స్? మురళి, ఇప్పటికే విజిలెన్స్ వారి దృష్టికి కూడా ఇది వెళ్ళింది. సో వాళ్ళు కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, అంటే విజిలెన్స్ వారికి ఉన్న అధికారాల నిమిత్తం వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే అంటే ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ బాధితులు మీడియా ముందుకు ఈ రోజు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇక వేచి చూడాలి మురళి. రేపు కానీ ఎల్లుండి కానీ ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశంపై మనం మరింత కాస్త వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. ఇచ్చాపురం మండల పరిధిలోని బిర్లంగి గ్రామంలో విద్యుత్ స్తంభాల కోసం ఇచ్చాపురం విద్యుత్ శాఖ ఏఈ ముగ్గురు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. బాధితులు కూడా గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేసినప్పటికీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
స్క్రీన్ షాట్ తో సహా మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసాం. 49,000 రూపాయల ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఒక్కొక్కరి వద్ద నుంచి దాదాపుగా 15,000 రూపాయల వరకు తాను తీసుకున్నాడని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి లావాదేవీ సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఆ పరిస్థితి అంటే విచారణకు సంబంధించి అతన్ని పిలిపించి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. సామాన్యులకు న్యాయం జరగడం లేదనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. ఉన్నతాధికారులు అందరూ కుమ్మక్కయి ఈ వ్యవహారంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి చర్యలు శూన్యం అని కూడా దీనికి సంబంధించి స్థానికులు చర్చించుకుంటున్నారు.